మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ మెగా లీగ్లో ఆడబోయే 10 టీమ్స్ టైటిల్ ఫేవరెట్సే. ప్రతి టీంలో మ్యాచ్ విన్నర్లు, బౌలర్లు, హిట్టింగ్ చేసే బ్యాటర్లు ఉన్నారు. అయితే ఎప్పట్లాగానే మరోసారి కప్ను గెలవాలని సన్రైజర్స్ హైదరాబాద్ అనుకుంటుంది. అయితే ఈసారి సన్రైజర్స్ హైదరాబాద్ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా బరిలోకి దిగుతుంది. రీసెంట్గా జరిగిన వేలంలో స్టార్ ప్లేయర్ల కోసం ఎస్ఆర్హెచ్ జట్టు కోట్లు ఖర్చు చేసింది. కోరుకున్న ఆటగాళ్లను దక్కించుకుంది. కానీ హైదరాబాద్ జట్టుకు ఒక సమస్య వెంటాడుతుంది. అదేంటంటే టీంలో మ్యాచ్ విన్నర్లను ఎక్కువగా ఉంచుకుంది. అయితే వాళ్ళందరూ విదేశీ ప్లేయర్లు కావడం అసలు సమస్య. ఐపీఎల్ రూల్స్ ప్రకారం 4 విదేశీ ప్లేయర్లకే జట్టులో అవకాశం ఉంది. కానీ సన్రైజర్స్ టీంలో హెన్రిచ్ క్లాసెన్, ఎడెన్ మార్కరమ్, మార్కో యాన్సన్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్ ఫారూఖీ, ట్రేవిస్ హెడ్, హసరంగా, ప్యాట్ కమిన్స్ వంటి ఫారెన్ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ళందరిలో 4 ప్లేయింగ్ లెవెల్లో ఎంచుకోవాలంటే పెద్ద తలనొప్పే. రీసెంట్గా జరిగిన వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కమిన్స్, ట్రావిస్ హెడ్, అలాగే శ్రీలంక ఆల్రౌండర్ హసరంగాను భారీ ఖర్చు చేసి కొనింది. కానీ టీం ప్లేయింగ్ 11 గురించి మేనేజ్మెంట్ ఆలోచించలేదు. ఇండియన్ ప్లేయర్స్లో భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్ మినహా నిలకడగా రాణించే ఆటగాళ్లు ఎవరూ లేరు. దీంతో ప్లేయింగ్ 11ని సెట్ చేయడం సవాల్గా ఉండనుంది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నప్పటికీ ఉన్న ఫారిన్ ప్లేయర్స్ అందరినీ ప్లేయింగ్ 11లో కొనసాగించలేని పరిస్థితి ఎదురవుతుంది. అలా అయితే ఆపోజిట్ టీం ఆడే గ్రౌండ్ని బట్టి మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న 4 విదేశీ ఆటగాళ్ళని ప్లేయింగ్ 11లో ఉంచగలిగితే ఎస్ఆర్హెచ్కు ఎదురుండదు. మరి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లో ఏ 4 ఫారెన్ ప్లేయర్స్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.